నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో ఇండియాకు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది? అమెరికా అండ లేకుంటే అసలు ఇప్పుడు భారత్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది? చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ ఎందుకు ప్రకటించింది? 1962లో భారత్తో పోలిస్తే చైనా సైనిక పరంగా బలమైన దేశం. యుద్ధ సమయంలో చైనా సైనికుల సంఖ్య భారత సైనికుల కంటే రెట్టింపు ఉండడమే కాదు, వారి దగ్గర మెరుగైన ఆయుధాలు కూడా ఉన్నాయి. చైనా సైనికులు యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. అన్నిటికీ మించి అనుభవజ్ఞుల నాయకత్వంలో చైనా భారత్పై దాడికి దిగింది. దీనికంటే ముందు 10 ఏళ్ల క్రితం కొరియాతో జరిగిన యుద్ధంలో చైనా సైనికులు రాటుదేలి ఉన్నారు. జంగ్ సైరన్ మోగగానే చైనా మెరుపుదాడి మొదలుపెట్టింది. వలాంగ్లో భారత్కు మొదటి దెబ్బ తగిలింది. వలాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పున ఉన్న ఒక చిన్న పట్టణం. ఇది అంజో జిల్లాలో ఉంది. ఆ తర్వాత సేలాపాస్ కూడా చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. సేలాపాస్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఉన్న ఎత్తైన పర్వత మార్గం. ఇది సముద్ర మట్టానికి సుమారు 13,700 అడుగుల ఎత్తులో ఉంది. ఆ ప్రాంతం అంతా కలిసి 10,000 మంది భారత జవాన్లు ఉంటారు. భారత సైన్యానికి తమ కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో 20,000 మంది వరకు ఉన్న చైనా ఆర్మీని ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత జవాన్ల దగ్గర మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి ఇన్ఫీల్డ్ రైఫళ్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చిన ఆటోమేటిక్ రైఫిల్స్ సైన్యానికి చేరినా కూడా వాటిని బయటకు కూడా తీయలేదు. అమెరికా ఆయుధాలతో ఎలా పోరాడాలో భారత సైన్యానికి శిక్షణ కూడా ఇవ్వలేదు. దీంతో భారత సైన్యానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సేలాపాస్పై ఆధిక్యం దాటిన తర్వాత చైనా బోమ్డిలా నగరం వైపు దూసుకొచ్చింది. బోమ్డిలా అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం. అప్పటికే భారత్లోని 32,000 చదరపు మైళ్ల భూభాగం చైనా నియంత్రణలోకి వెళ్ళిపోయింది. నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి నెహ్రూ నవంబర్ 19న 2 లేఖలు రాశారు. వాటిని వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి నేరుగా వైట్ హౌస్కు పంపించారు. వాటిలో 2వ లేఖను అప్పుడు బయటపెట్టలేదు. 2010లో జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం ఆ లేఖలను బహిరంగపరిచింది. చైనీయులు నెఫాలో చాలా పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించారు, జమ్మూ కాశ్మీర్లోని లడాఖ్ను కూడా ఆక్రమించుకోబోయారు అని నెహ్రూ మొదటి లేఖలో రాశారు. చైనా దాడిని ఎదుర్కొనేందుకు భారత్కు రవాణా యుద్ధ విమానాలు అవసరమని నెహ్రూ అమెరికాను కోరారు. ఆ లేఖ గురించి నెహ్రూ తన కేబినెట్కు కూడా చెప్పలేదు. తర్వాత నెహ్రూ 2వ లేఖ రాశారు. మొదటి లేఖ రాసిన కొన్ని గంటల్లోనే నెఫాలో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. బ్రహ్మపుత్ర లోయ అంతటా తీవ్ర ముప్పు ముంచుకొచ్చింది. మీరు వెంటనే ఏదో ఒకటి చేయకపోతే అస్సాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ అన్ని చైనా చేతిలోకి చేరుతాయి అని ఆ లేఖలో నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. మాకు కనీసం 12 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు కావాలి. మా పైలట్లు వాటిని నడపగలిగేలా శిక్షణ పొందే వరకు అమెరికా పైలట్లే వాటిని నడపాలి. అమెరికా పైలట్లను భారత నగరాలు, స్థావరాల రక్షణకు ఉపయోగించుకుంటాం. కానీ టిబెట్ లోపల వైమానిక దాడులను భారత వైమానిక దళమే చేస్తుంది. వాటి కోసం మాకు 2 స్క్వాడ్రన్ల B-47 బాంబర్లు కూడా కావాలి అని 2వ లేఖలో నెహ్రూ స్పష్టంగా కోరారు. ఆ ఆయుధాలను చైనా మీద మాత్రమే ప్రయోగిస్తామని, పాకిస్తాన్పై వాటిని ఎప్పటికీ వాడబోమని కెనడీకి నెహ్రూ హామీ ఇచ్చారు. ప్రధాని నెహ్రూ రాసిన మొదటి లేఖ మన అలీనా విధానానికి వ్యతిరేకం. అమెరికా రాయబారి పీటర్ గాల్బ్రెత్ ఇచ్చిన ఈ సలహాకు నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ వెంటనే స్పందించారు. 7వ నావికా దళాన్ని వెంటనే పంపించాలని ఆదేశించారు. వెంటనే యుఎస్ఎస్ కిట్టీ హాక్ బంగాళాఖాతానికి బయలుదేరింది. యునైటెడ్ స్టేట్స్ నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ కిట్టీ హాక్ ఒక సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. నెహ్రూ ఈ 2 లేఖలకు స్పందనగా భారత అవసరాలను అంచనా వేసేందుకు కెనడీ వెంటనే అరైవల్ హారీమ్యాన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందాన్ని ఢిల్లీకి పంపించారు. ఆ వెంటనే అమెరికా వైమానిక దళంలోని KC-135 విమానం ఆండ్రూస్ సావరన్ నుంచి గాల్లోకి ఎగిరింది. టర్కీలో ఇంధనం నింపుకోవడానికి కాసేపు ఆగిన హారీమ్యాన్ ఆయన బృందంలోని అధికారులు 18 గంటలు ప్రయాణించాక నవంబర్ 22న సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. గాల్బ్రెత్ వారందరినీ విమానాశ్రయం నుంచి నేరుగా నెహ్రూ నివాసానికి తీసుకెళ్లారు. ఆ లోపే నవంబర్ 21న ఉదయం చైనా నుంచి సీక్రెట్గా ఒక శాంతి సందేశం వచ్చేసింది. నవంబర్ 20న రాత్రి చైనా ఏకపక్ష యుద్ధ విరమణ ప్రకటించింది. అమెరికా వైమానిక దళం, బ్రిటన్ రాయల్ ఎన్ఫోర్స్ భారత్కు సహాయ సామాగ్రి పంపించి నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు సైనిక సహాయం కూడా చేస్తూ ఉన్నాయనే విషయం
చైనాకు అర్థమైంది భారత్ ఒంటరిగా లేదనే విషయం. నాటి చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్కు తెలిసొచ్చింది. ఎంతకాలం యుద్ధం చేసినా అమెరికా, బ్రిటన్ నుంచి భారత్కు ఆయుధాలు అందుతూనే ఉంటాయనే విషయం స్పష్టమైంది. ఎటకేలకు చైనా తోకముడిచింది. వాస్తవాధీన రేఖ దగ్గర 1959 నవంబర్ 7 నాటికి ఉన్న స్థితి నుంచి తమ సైన్యం 20 కిలోమీటర్లు వెనక్కి వెడుతున్నట్లుగా చైనా ప్రకటించింది. 1962 భారత్ చైనా యుద్ధం ఓ గుణపాఠం. మన శత్రువు ఎంత దుర్మార్గంగా దాడికి పాల్పడినా సైన్యం సన్నద్ధత ఎంత ముఖ్యమో తెలిసొచ్చేలా చేసింది. చైనా ఏకపక్షంగా దాడితో హఠాత్ పరిణామానికి నెహ్రూ కలవరపడినా అదే సమయంలో అమెరికా, బ్రిటన్ మద్దతుగా నిలబడ్డాయి. లేకపోతే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మన దేశ మ్యాప్లో ఉండేవి కావేమో. ఇప్పుడు మన భారతదేశం ఒకప్పటిలా పూర్తిగా విదేశాలపై ఆధారపడిన దేశం కాదు. ఇప్పుడు మన చేతిలో బ్రహ్మోసులు ఉన్నాయి, స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకున్న ఆయుధాలున్నాయి. ఏ దేశమైనా భారత్తో యుద్ధం చేయాలంటే వెనకడుగు వేసేలా త్రివిధ దళాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. గోతికాడ నక్కల్లా దేశ సరిహద్దుల్లో కవ్విస్తోన్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు మన సైన్యం గట్టి జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలాంటి సైన్యానికి భారతీయులంటా సెల్యూట్ చేయాల్సిందే. జయ హో భారత్.